ఛానల్. నేను మీ హిమ. ఈ రోజు కూడా బిగ్ బాస్ రివ్యూ కోసం అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీకెండ్ వచ్చేసింది అని చాలా హీట్ గా ఉంది హౌస్ అయితే. సో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఆబ్వియస్లీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంతకు ముందున్న సీజన్స్ కంటే కూడా. సో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పుణ్యమా అని అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీస్ ఇద్దరు తన్నుకుని చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకుగా ఉన్న మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో ఎమినెల్ ఫైర్ అయ్యాడు. ఆ టాస్క్ మిగిలిన భాగం ఈ రోజు ఎపిసోడ్లో చూపించబోతున్నారు. ఇమ్ముకి సపోర్ట్ చేసిన భరణి అవుట్ కాగానే మిగిలిన నలుగురు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళని టచ్ చేశాడంటూ భరణి గొడవ పడడంతో తన్ని కూడా ఎలిమినేట్ చేశాడు మనీష్. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న హరీష్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఎలిమినేట్ అయ్యాననే కోపంతో హెల్మెట్ విసిరి పారేశాడు పవన్ కళ్యాణ్. ఇక ప్రియా సరిగ్గా నిల్చోకుండా పక్కకు తిరిగింది అంటూ రాము రోదర్ కంప్లైంట్ చేస్తే ప్రియా కూడా తప్పుకుంది. ఒక్కలో ఫెయిర్ గేమ్, మాటలు కూడా ఫెయిర్ గా లేవు అంటూ సంచాలక్పై ఫైర్ అయింది ప్రియా. సరే బాగా ఆడావని పవన్ కళ్యాణ్ ని టచ్ చేయడానికి వెళ్తే ఇమ్ముకు దూరంగా వెళ్ళిపోయాడు జవాన్. ఆ తర్వాత భరణి ఇమ్ము మధ్య డిస్కషన్ జరిగింది. అతను ఏమన్నాడు, నేను కామ్గా కూర్చుంటే నేను అందరిలాగా వెళ్ళి ఇలా చెయ్యను అంటూ వెక్కిరించాడు. ఏందన్నా అంటే చెప్పండి అంటే ఏంటన్నా, అది బాడీ షేమింగ్ కదా అన్నా అని ఇమ్ము అడిగితే 100% అదే అంటూ భరణి అన్నాడు. బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్ గా సంజన నిలిచింది. అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీస్ ఎవరినైతే ఏంటి, కెప్టెన్ కాకూడదని అనుకున్నారా? ఆ వ్యక్తి కెప్టెన్ అయ్యేసరికి హౌస్ లో ఎవ్వరు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే మా 8 మందిలో నుంచి మిమ్మల్ని తీసేసాం, మాకు మీకు సంబంధం లేదంటూ మొన్నటి వరకు డైలాగులు కొట్టిన టెన్నెంట్స్ ఇప్పుడు సంజన భజన చేయక తప్పడం లేదు. పిల్లి పిల్లి రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి ఎత్తుకుపోయిందంట అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పరిస్థితి. ఒక గుడ్డు కొట్టేసి హౌస్ మొత్తాన్ని పరిగెట్టించేసిన సంజన ఇప్పుడు అఫీషియల్ గా హౌస్ కి తొలి కెప్టెన్ అయిపోయింది. అటు ఓనర్లు ఇటు టెనెంట్లు రెండు గ్రూపులు సంజన మాత్రం కెప్టెన్ కాకూడదని కోరుకున్నారు. అయితే వాళ్లలో వాళ్ళు కొట్టుకుని మొత్తానికి సంజన నెత్తిన పాలు పోసి కెప్టెన్ అయ్యేలా చేశారు. సో కెప్టెన్ అయిన వెంటనే తనకి మొదటి నుంచి పడకుండా ఉన్న లక్స్ పాప, అదేనండి ఫ్లోరా షైనీని లగేజ్ తీసుకురా అంటూ ఆర్డర్ వేసింది సంజన. దీనికి సస్సేమిరా అన్న ముఖం మీదే ఫ్లోరా చెప్పేసింది. దీంతో సరే అయితే కెప్టెన్ మాట వినట్లేదు కాబట్టి దానికి నువ్వు పర్యవసానాలు నువ్వు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ముఖం మీదే చెప్పేసింది సంజన. అలానే హౌస్ మొత్తాన్ని స్కిప్ చేయండి, నాకు వంట చేసి పెట్టండి అంటూ ఆర్డర్లు ఇచ్చేసింది. దీంతో బాగా కాలిపోయిన కామనర్స్ సంజనకి వచ్చిన లగ్జరీ ఐటమ్స్ ని లేపేశారు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూసేశారు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి తొలి కెప్టెన్ అయ్యేందుకు పెట్టిన టాస్క్ లో ఇమ్ముని గుడ్డిగా పక్కకి తప్పించేశాడు సంచాలక్ మనీష్. ఇక ఆ గేమ్ కంటిన్యూషన్ తో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. తర్వాత రాడ్స్ తీసేందుకు సంజనాని పిలిచాడు మనీష్. అంతేకాకుండా నేను చెప్పే వరకు ఆగండి అంటూ సలహా ఇచ్చాడు మనీష్. ఇది వినగానే ఇమ్ముకి కాలింది. ఇలా చెప్పకండి అన్న, మాకు చెప్పలేదు కదా అంటూ పక్క నుంచి డైలాగ్ వేశాడు. ఇక సంజన వెళ్ళి పవన్ కళ్యాణ్ కాలు మీద ఉన్న రాడ్ పీకడంతో మనోడు సపోర్ట్ కోసం పైన ఉన్న వాల్ రూఫ్ ని టచ్ చేశాడు. ఇది చూసిన టెన్నెంట్స్ వెంటనే సంచాలక్కి చెప్పి వాదించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం లేదు, నేను టచ్ చేయలేదు అంటూ మొండిగా వాదించాడు. ఇక ఇమ్ము విషయంలో వెంటనే డెసిషన్ తీసుకున్న సంచాలక్ మనీష్ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దీంతో టెనెంట్స్ అందరూ చుట్టూ చేరి ఇంతమంది నన్ను టచ్ చేశాడని చెప్తున్నాం కదా, నువ్వు చూడలేదా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేం లేక అవును టచ్ చేశాడు, పవన్ కళ్యాణ్ అవుట్, సో హరీష్ టీమ్ ఎలిమినేట్ అయింది అంటూ మనీష్ చెప్పాడు. ఇది ఇవాల్టి బిగ్ బాస్ రివ్యూ.